సిలువలో 6 గంటలు సమయం గడిపాడు ఆయన. ఉదయం 9 గంటలకి యేసుక్రీస్తు వారిని సిలువకు మేకులు కొట్టి భూమిలో పాతారు సిలువమ్రానుని. సమయం ఎంత అప్పుడు? ఏసైని సిలువ మీద ఎక్కించి భూమిలో పాతినప్పుడు టైం ఎంత? ఉదయం 9 గంటలు. యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచింది మధ్యాహ్నం 3 గంటలకి. అంటే 6 గంటల పాటు ఆకాశానికి భూమికి మధ్యలో మాను మీద ఆయన మహాబాధ. అప్పటికే నాగటి చాళ్ల వలె దున్నబడిపోయింది ఆయన శరీరం అంతా. వెనక భాగం ముళ్ళ కొరడాలు, ఇనుప ముళ్ళు అనమాట. మిట్లారా మీరు గూగుల్లో కొడితే వస్తుంది. యేసుక్రీస్తు వారిని కొట్టిన ఆ కొరడ బొమ్మ చూపిస్తారు. 3 ముళ్ళు ఉంటాయి, కొక్కిలు ఇట్లా 3 ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఆ కొడితే ఎక్కడ తగులుతుందో గుచ్చుకుంటుంది. గుచ్చిన తర్వాత లాగతారు ఇట్లా చర్మాన్ని. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాలో చూపించింది చాలా తక్కువ, అలాగే ఎక్కువ జరిగింది. ఎలాగో చంపాలనుకుంటున్నారు కాబట్టి చచ్చిపోవాలని కొట్టారు ఆయన్ని. పశువు కంటే హీనంగా, జంతువు కంటే హీనం కొట్టారు. తగిలిన ప్రతి దగ్గర చర్మం ఊడిపోతా వచ్చింది. పొలాన్ని దున్నితే చాళ్ళుగా దున్నితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఆయన బాడీ అంతా, శరీరం అంతా. ఒకవేళ కొట్టినప్పుడు ఇక పొట్ట భాగంలో గుచ్చుకుందనుకోండి, ఇలా లాగతారు, పెరగతారు, ఇక్కడ తోలు ఊడొచ్చేస్తుంది. అలాగా 39 కొరడా దెబ్బలు కొట్టారు. రక్తం పోతా ఉంది. పైన మళ్ళా ఇంచుమించుగా 3 అంగుళాలు లేదా 4 అంగుళాలు పొడవుండే విషముతో నిండిన ముళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో కొన్ని ముళ్ళల్లో విషం ఉంటుంది. 4 అంగుళాలు 3.5 అంగుళాలు ముళ్ళు తీసుకొని వచ్చి బలంగా కొట్టారు ఆయనకి. ఎలాగో చంపాలి కాబట్టి, చంపేయాలి కాబట్టి హీనంగా అలా దిగబడిపోయే కర్రతో కొడితే. తలలోకి దిగాలంటే చిన్నగా కొడితే కుదరదు. పెద్ద కొట్టే తల మీద, ముళ్ళ మీద దిగిపోయే లోపలికి. ఇక్కడ రక్తం, అక్కడ రక్తం. ఆయనకి రాత్రి భోజనం చేసినప్పుడు తాగటమే నీళ్లు. ఉదయాన్నే నుంచి ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు. ఉదయాన వేకుజాము 4 గంటల నుంచి 6 గంటల లోపే 5 కోర్టులో నిలబడ్డాడు ఆయన. 5 కోర్టులు. అప్పటి నుంచి నీళ్లు లేవు, రక్తం పోయింది, చాలా దాహం వేస్తూ ఉంది, 4 పిడసగట్టుకుపోతుంది. అప్పటికే రక్తం అంతా పోవడం వల్ల సిలువను మోయలేక ఇంచుమించు 7 స్థలాల్లో పడిపోయాడు యేసుక్రీస్తు వారు. సిలువను మోయలేక పడిపోయాడు. మొత్తం మీద తీసుకెళ్ళి బలమైన ఇనుప మేకులతో ఆయన కాళ్ళు చేతుల్లో కొట్టి 3 మేకులతో నాటారు, భూమిలో నాటారు. యేసుక్రీస్తు వారు ఆ విధంగా శ్రమ పడింది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? యేసుక్రీస్తు వారు ఆ విధంగా శ్రమ పడింది ఎవరి కోసం? మన కోసమే. కోపం తట్టుకోలేక అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్రధాన యాజకుని యొక్క సైనికుడి మీద కోపం తట్టుకోలేక పేతురు గారు ఏం చేశారు చెప్పండి? పేతురు గారు ఏం చేశారు? పేతురు గారు ఏం చేశారన్నా? కత్తి తీసి అటోళ్ళు ఉండాలి మన సంఘాల్లో. అదేం సార్ అటంటావు నువ్వా? ఉండాలా, అప్పుడప్పుడు కత్తులు తీసేవాళ్ళు ఉండాలి. ఎంత ప్రేమో యేసయ్య అంటే, ఏయ్ నా ప్రభుని పట్టుకుంటారా? ఒకటే దెబ్బ పొడిస్తే అది మిస్ అయ్యింది, పీక తెగాల్సింది, చెవు దిగింది. మీరు కత్తులు తేబాకండి, తమాషా కన్నానట, కత్తులు తేబాకండి, వద్దు మనకి. యేసయ్య అద్భుతాలు చేస్తాడు కాబట్టి వెంటనే చెవు తీసి ఏం చేశాడు? అతికిచ్చేసాడు. అప్పుడు పేతురుతో ఒక మాట చెప్తాడు యేసుక్రీస్తు వారు. పేతురు, నన్ను రక్షించడానికి నీ కత్తి అవసరమా? నేను నా తండ్రిని అడిగితే 72,000 మంది కంటే ఎక్కువగా సైనికులు ఇప్పుడే స్పాట్లో దిగుతారు. కానీ నేను వచ్చింది పోరాటానికి, నా బల పరీక్షలు చూపించడానికి కాదు, లేఖనములు నెరవేరినట్లుగా నేను సమస్త నెరవేర్చడానికి వచ్చాను. కత్తి వరలో పెట్టు అని వాళ్ళ చేతులకి తను అప్పగించుకుంటాడు. బిడ్డలారా, మన కొరకే ఆయన, మన పాపల నిమిత్తమే. ఒక పక్క నీళ్లు లేవు, రక్తం అంతా పోయింది, కళ్ళు మసకబారిపోతున్నాయి. మేకుల మీద శరీరం ఉన్నప్పుడు బిడ్డలారా, ఆ బరువంతా, దేహం బరువంతా చేతుల మీద పడద్ది. చేతుల్లో మేకులు ఉన్నాయి. ఎప్పుడైతే బరువంతా పడుతుందో చీల్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కొంచెం చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ కొడితే కొంచెం చీల్తా, ఒక్కొక్క ఎముక పక్క తొలగిపోతా. బరువు 6 గంటల పాటు బాడీ బరువంతా చేతుల మీద పడితే చీల్చుకుంటూ వెళ్ళిపోయింది మేకులు ఇక్కడికి. అమ్మా, ఎంత వేదనో, అసలు తట్టుకోలేనంత శ్రమ. ఈరోజు మనం చేస్తున్న పవిత్రమైన కార్యాలే
ఆయన ఆ విధంగా శాపగ్రాహిగా మార్చేసి వీళ్ళ. అందుకే ఈ గుడ్ ఫ్రైడేకి నిజమైన అర్థం ఏంటంటే, ఇంకా ఏదైనా రహస్య పాపం మన గుండెల్లో ఉంటే ఈ గుడ్ ఫ్రైడే రోజే ఒప్పుకొని విడిచిపెట్టి వెళితే ఆయన నిజంగా సంతోషిస్తాడు. ఆమేనానండి? సంతోషిస్తాడు. ప్రభువు దగ్గర మన పాపంలో ఒప్పుకొని ఇంకా ఏదైనా అతిక్రమ కార్యాలు మన జీవితాల్లో ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ పొంది, దేవా నా కొరకు నువ్వు ఎంత శ్రమపరచబడ్డావు, ఎంత గాయపరచబడ్డావు తండ్రి, 6 గంటలు నా కోసం ఎండలో ఎండిపోయావు, రక్తపు వాసన కొట్టాడు ఆయన. చివరికి రక్తం గడ్డలు కట్టిపోయింది ఆయన దేహం మీద, ఎండిపోయింది రక్తపు వాసన. బిడ్డలారా, తన సమాధి కోసం ₹1 కూడా దాచుకోలేదు యేసయ్య. చెప్పండి, యేసయ్యకి సమాధి కూడా లేదు. లాస్ట్కి ₹1 దాచుకోకుండా తన జీవితం అంతా ప్రభు కోసం, ఆయన పరిచర్య కోసం, రాజ్యం కోసం, తండ్రి చిత్తం చేయడం కోసం ఖర్చు పెట్టాడు మన దేవుడు. సమాధి కూడా ఎవరు చేయలే ఆయన్ని. ఆ అరిమత యోసేపు కానీ లేకపోతే యేసయ్యకి సమాధి కూడా ఉండేది కాదు. ₹1 కూడా దాచుకోవాలా. ఆయన సమాధి కూడా వేరే వాళ్ళు చేశారు వచ్చి. మనమేమో ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. నీ కొరకు సమాధి లేనివాడిగా, సొంత ఇల్లు లేనివాడిగా, సొంత పడవ లేనివానిగా, సొంత గాడిద లేనివానిగా, తృణీకరింపబడిన వానిగా, చూడనొల్లని వానిగా, పేదవాడిగా మారిపోయాడు ఆయన మన కోసం భూలోకంలో. ఇంకా మనమేమో ఇంకా కొన్ని వదిలిపెట్టలేదు. బిడ్డ, ఈరోజైనా నీ గుండెను నా దేవుడు చీల్చునుగాక. ఒక్కసారి ఆయన రక్తాన్ని చూడండి, ఆయన కన్నులు చూడండి, ఆయన తలలో ఉన్న ముళ్ళు చూడండి. ఈరోజే మారు మనసు పొందాలి. బిడ్డలారా, సిలువలో యేసుక్రీస్తు వారు 7 మాటలు పలికారు. మీకు వరుస తెలియదు కాబట్టి చెప్పి బిడ్డలకి ఇచ్చేద్దాం మనం ఇప్పుడు. బిడ్డల మొట్టమొదటి మాట అందరికీ తెలుసు, చెప్పండి. యేసుక్రీస్తు వారు మొట్టమొదట భారంతో పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు. ఫస్ట్ మాట. రెండో మాట, తన ప్రక్కన ఎంతమంది సిలువ వేయబడ్డారు? ఆ పక్క ఈ పక్క 2 బందిపోటు దొంగలు. 2 బందిపోటు దొంగలు. కుడి పక్కన ఉన్న దొంగ పేరు డిస్మస్. చరిత్రలో ఉన్న విషయాలు. డిస్మస్ కుడి పక్కన దొంగ పేరు, సిస్ట్రాస్ ఎడం పక్కన దొంగ పేరు. వీళ్ళిద్దరు బందిపోటు దొంగలు, డిస్మస్, సిస్ట్రాస్. వీళ్ళిద్దరూ యేసయ్య చెరో వైపున సిలువ వేయబడ్డారు. వెళ్ళారా? ఆ కుడి వైపున ఉన్న దొంగ మొట్టమొదటి యేసయ్యని దూషించాడు. కానీ సిలువలో యేసయ్య చేసిన ప్రార్థన విని, ఆయన మౌనాన్ని చూసి, ఆయన ప్రేమను చూసి చలించిపోయాడు. అసలు చలించిపోయి రెండో మాట, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసయ్య అంటాడు, యేసయ్య ఏమన్నాడు? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు నువ్వా పనికి మళ్ళోడా అన్నాడా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆమె నన్ను గట్టిగా. రెండో మాట, ఆయన నోట్లో వచ్చిన మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ తర్వాత కొంతసేపటికి తన దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్న వాళ్ళ అమ్మను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, బాబు నాన్న అయ్యా ఇదిగో నీ తల్లి, జాగ్రత్త అని తల్లి యొక్క బాధ్యత. మూడోది, ఇంకాసేపటికి ఏమనిపించిందో ఏమో, ఏలీ ఏలీ లామా సబక్తాని. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు 7 మాటల్లో 6 మాటల్ని తర్జుమా చేసి మనకు రాయించాడు. కానీ ఈ 4వ మాటను మాత్రం యేసయ్య ఎలా పలికాడు అలా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. పాప ఏం జరిగింది? ఇంకాసేపటికి ఈ 6 గంటల్లో 7 మాటలు మాట్లాడాడు ఆయన. ఎంత భారమో చూడండి. ఒక్కసారి మాట మాట్లాడాలంటే కిందకు దిగిపోయాడు. చేతులు నొప్పు, పోట్లు, రక్తం పోయింది. మాట్లాడాలంటే గాలి పీల్చుకోవాలి. బిడ్డరా, గాలి వదిలేది ఈజీ, గాలి పీల్చుకోవడం చాలా కష్టం. ఆ మహా భయంకరమైన శ్రమలో గాలి పీల్చుకొని బిగబట్టి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దప్పికొనుచున్నాను. ఎన్నో మాట అది బిడ్డ? 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఇంకాసేపటికి 6వ మాట, సమాప్తమైనది. ఇంకాసేపటికి, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగిస్తున్నా అని ఆ మాట చెప్పి బిగ్గరగా కేకవేసి తన ప్రాణం విడిచినట్లుగా, మన కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టుగా దేవుని వాక్య లేఖనాలు చెప్తున్నాయి. బిడ్డరా, ఈరోజు కూడా మనం మారకపోతే ఇంతకంటే బిడ్డరా దారుణం ఇంకొకటి ఉండదు. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే ప్రభు సన్నిధిలో కడిగేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క మాట గురించి బిడ్డలు మాట్లాడతారు. దేవుడు మన బిడ్డకి ధైర్యం ఇచ్చి ఆయన వాడుకోను గాక.
గట్టి చెప్పండి హల్లెలూయా.